నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, అలాగే స్మైల్ డిజైనింగ్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే హెయిర్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈరోజు మనం మాట్లాడుకుంటాం దాని గురించి. అయితే మనతో డిస్కస్ చేయడానికి పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. హలో. సో ముందుగా అసలు ఇప్పుడు సంక్రాంతి సీజన్ నడుస్తుంది కాబట్టి అందరు ఎక్కువ స్వీట్స్ తినడానికి ఇష్టపడుతుంటారు, పిండి వంటలు ఎక్కువ తినేస్తుంటారు. సో అలా తిన్నవాళ్ళు పళ్ళు పుచ్చిపోకుండా లేదంటే పళ్ళలో ఇరుక్కోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రెండు ఫెస్టివల్ అంటే అందరికి తెలిసిందే, స్వీట్స్ ఎక్కువ ఉంటాయి. పెద్దవాళ్ళు, పిల్లలు, వయసు పైపడిన వాళ్ళు కూడా ఎక్కువ తినేస్తూ ఉంటారు. బట్ తినద్దు అని నేను చెప్పాను. తిన్న తర్వాత చిన్న జాగ్రత్తలు తీసుకోండి. ఏం తిన్న తర్వాత నోట్లో నీళ్ళు వేసుకుని కడుక్కోవడం. ఎస్పెషల్లీ స్వీట్ అనేది మొత్తం ఒక ఐటమ్ని ఒక్కలే తినేయకుండా షేర్ చేసుకుని తక్కువ క్వాంటిటీస్లో కన్జ్యూమ్ చేయడం. ఎస్పెషల్లీ చిన్న పిల్లలకైతే పంటిపైన అతుక్కుపోతుంటుంది, వాళ్ళు చెప్పరు మీకు. వాళ్ళకి 2 పూట్ల బ్రష్ చేయడం లాంటివి చేయాలి. పెద్దవాళ్ళకి ఏంటంటే డెంచర్స్ వాడుతున్నా, నోట్లో ఎలాంటి పళ్ళ సెట్ లాంటివి ఉన్నా, బ్రిడ్జెస్ ఉన్నా, క్యాప్స్ ఉన్నా, ఈ స్వీట్స్ కానీ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ ఆ మధ్యలో అంతా ఇరుక్కుపోతుంది. వాళ్ళు ఫ్లాసింగ్ చేసినా క్లీన్ కాదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాటర్ ఫ్లాసర్ అని దొరుకుతుంది. దాన్ని తెచ్చి పళ్ళ కింద భాగంలో ఆ పెట్టిన బ్రిడ్జెస్లోని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఫెస్టివల్. బట్ అట్ ద సేమ్ టైం నేను చెప్పిన ఈ చిన్న జాగ్రత్తలు, అతి చిన్న జాగ్రత్తలు ఇవి, పెద్దగా ఏం చెప్పట్లేదు నేను, ఇవి ఫాలో అయితే చాలా వరకు మీకు పళ్ళు పాడవకుండా, పుచ్చకుండా, నోట్లోంచి ఒక రకమైన బ్యాడ్ బ్రీత్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. రైట్ డాక్టర్. అంటే పళ్ళు పుచ్చిపోతున్నాయి అంటే ఇప్పుడు మామూలుగా చాలా మంది కూడా అంటే ఒక పన్ను పుచ్చిపోయిన జస్ట్ కలర్ డిస్కలరేషన్ వచ్చినా కూడా బ్లాక్గా అయింది, దానివల్ల ఏం పెయిన్ లేదు, సో ఇట్లా అసలు సింపుల్గా వదిలేస్తుంటారు. దానివల్ల దాని పక్క పళ్ళు పుచ్చిపోవడము, లేదంటే మన నొప్పి వచ్చే వరకు కూడా దాన్ని అసలు ఐడెంటిఫై చేయరు. సో ఏ స్టేజ్లో దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలా ట్రీట్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం పొద్దున్న బ్రష్ చేసుకున్నప్పుడు అద్దం చూసుకొని బ్రష్ చేసుకుంటే చాలా వరకు మన నోట్లో ఎక్కడైనా నల్లటి డాట్స్ ఉన్నాయా లేదా మీకు ఐడెంటిఫై అవుతుంది. రెండోది, మన అన్నం తినేటప్పుడు అన్నం తినే ఫుడ్ పార్టికల్స్ ఆ గోతుల్లో ఇరుక్కుపోతాయండి, అంతకి రాదు. మీరు ఒక సేఫ్టీ పిన్తోనో లేకపోతే టూత్ పిక్తోనో దాన్ని బయటికి లాగుతుంటారు. అది ఫస్ట్ మీకు సైన్. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ బ్లాక్ అంతా తీయించేసుకుని ఫిల్లింగ్ పెట్టించేసుకుంటే మీ టూత్ స్ట్రక్చర్ డ్యామేజ్ కాదు. ఫిల్లింగ్ పెట్టడం కూడా చాలా ఈజీ, అతి తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది. మూడో పార్ట్ ఏంటంటే మెల్లగా పెద్ద గొయ్యి అవ్వడం, నొప్పి రాదు ఈ స్టేజ్లో కూడా, చిన్న చిన్న ముక్కలుగా టూత్ స్ట్రక్చర్ విరిగిపోవడం, ఇవి కనిపిస్తుంటాయి. ఇలా కనిపించినప్పుడన్నా మీరు కనీసం వస్తే రూట్ కెనాల్ చేసి పైన క్యాప్ పెట్టడం ద్వారా మీ పన్ను మీకు సేవ్ అవుతుంది. కానీ నా కెరియర్లో నేను చూసినంత వరకు చాలా వరకు పుచ్చిపోయిన పళ్ళు ఉంటే రావట్లేదు. ఎందుకంటే నొప్పి లేకపోవడం ఒక రీజను, ఇంకోటి మనకి ఈ పక్క పుచ్చిపోయిన పన్ను ఉంటే ఈ పక్కన తినడం అలవాటుగా చేసుకుంటున్నారు. అలా చేయడం వల్ల ఏంటంటే పుచ్చుకి పాకే లక్షణం ఉంటుంది. ఒక పన్నుతో పాటు 4 పళ్ళు పాడైపోతాయి. 4 పళ్ళకి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. పుచ్చిపోయిన పళ్ళు నోట్లో ఎవరికి ఉంటాయో వాళ్ళ దగ్గర వాళ్ళకి తెలియకపోయినా నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మూడోది, మీకు లైఫ్ అంతా గట్టిగా మీరు తినాల్సిన పళ్ళు విరిగిపోయి మీరు పళ్ళు లేకుండా అయిపోతారు. సో ఇన్ని కష్టాలు తెచ్చుకునే కన్నా ఒక పన్ను ఒక చిన్న రంధ్రం అయినప్పుడు ఒక 500 ఖర్చు పెట్టి మీరు ఫిల్లింగ్ పెట్టించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు. మార్నింగ్తో పాటు నైట్ కూడా నిద్రపోయే ముందు బ్రష్ చేయండి. మీకు చాలా వరకు పుచ్చిపళ్ళని మీరు ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతారు. రైట్ డాక్టర్. అయితే ఇప్పుడు మీరు అన్నారు అంటే రూట్ కెనాల్ చేసిన తర్వాత దానికి క్యాప్ పెట్టుకుంటే మంచిది అన్నారు. సో ఎందుకు పెట్టుకోవాలంటారు? అంటే ఆ పర్టికులర్ పన్ను నుంచి రిమైనింగ్ బాటిల్కి అది సోకకుండా అంటారా? నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మన పన్ను పుచ్చిపోవడం అంటే ఏంటి, ఒక ఇన్ఫెక్షన్ పన్నును మొత్తం డొల్ల చేసి తినేయడం. సో మీకు ఆ పన్ను బలహీన పడిపోయింది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏం చేస్తాం, మీకు మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ రాకుండా పన్ను లోపటి నుంచి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి పన్ను వేర్ల దగ్గర నుంచి క్లీన్ చేసేసి నీట్గా పెడతాం. ఇప్పుడు రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిన పన్ను బాగా బక్కపలిచిపోయి అదేమవుతుంది అంటే బ్రిటిల్ అయిపోతుంది. అంటే చిన్న చిప్స్ తిన్నా కూడా పగిలిపోతుంది. యాక్చువల్లీ మన రూట్ కెనాల్ చేసుకున్నదే పన్ను గట్టిగా అవి మళ్ళీ దాంతో మళ్ళీ మనం తినడానికి వీలుగా చేసుకోవడమే రూట్ కెనాల్ అనేది. ఇప్పుడు క్యాప్ పైన పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ పన్ను మళ్ళీ మునుపటిలాగే గట్టిగా అవుతుంది. మీ పన్ను చూడడానికి కూడా నార్మల్ పన్నులా ఉంటుంది.
క్యాప్ పెట్టిన తర్వాత మీరు ఏదైనా నమిలి కొరికి తినొచ్చు. అయితే క్యాప్ల విషయంలో చాలామంది భయాలు ఉన్నాయి. ఇది పన్ను క్యాప్ ఇరిగిపోతుందా, ఆ క్యాప్ చూస్తే తెలిసిపోతుందా, క్యాప్ కింద ఫుడ్ ఇరుక్కుపోతుందా అని. ఇప్పుడు అలా ఏం లేదు. బెస్ట్ క్యాప్లు మీకు సూటబుల్గా, మీకు అక్కడ సిచ్యువేషన్ సూటబుల్గా మెటీరియల్ని సెలెక్ట్ చేసి డాక్టర్ గారు మీకు డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తారు. దాంట్లో మీకు ఏదైతే అఫోర్డబుల్ ఉందో దాన్ని ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు పర్మనెంట్గా ఉంటుంది. ఒక పుచ్చిపోయిన పన్నుని పూర్తిగా నార్మల్ చేసే ప్రక్రియ స్టెప్సే ఇవన్నీ కూడా. సో భయపడాల్సిన అవసరం లేదు. నేనైతే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకే బెనిఫిట్. అది డాక్టర్ గారికి బెనిఫిట్ కాదు, ఎవరికి కాదు. మనకి డబ్బులు మిగులుతాయి, టైం మిగులుతుంది, హెల్త్ మిగులుతుంది, నోట్లోంచి స్మెల్ రాదు, మన పన్ను మనకు గట్టిగా మిగిలిపోతుంది. రైట్ డాక్టర్. అయితే జనరల్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టొచ్చు అని చెప్తుంటారు. అది నోట్లో ఉన్న పళ్ళు అన్నీ పోయిన తర్వాత కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టొచ్చా? అంటే అసలు ఏం పళ్ళు లేని వాళ్ళకి కూడా ఆ ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం అనేది ఆ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా? ఎస్, ఉందండి. ఇప్పుడు చాలా వరకు కూడా నోట్లో అస్సలు ఒక్క పన్ను లేని వాళ్ళకు కూడా చాలామంది పళ్ళ సెట్ల మీద డిపెండ్ అవుతుంటారు. కొంతమంది అసలు ఏమీ లేకుండా అలా ఉండిపోతారు. ఎందుకంటే వయసు అయిపోతూ ఉంది కదా, ఇప్పుడు పళ్ళు పెట్టుకుని ఏంటి, మనం తినే ఇంత కొంచెం అన్నానికి ఎందుకు అని చెప్తారు. కానీ వాళ్ళు ఏంటంటే మొదట 6 నెలలు బాగానే ఉంటారండి. 6 నెలలు దాటిన దగ్గర నుంచి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు తొందరగా ఏజింగ్ అయిపోతారు. అంటే నడవడానికి కూడా ఓపిక ఉండదు వాళ్ళలో, ఉంగిపోతుంటారు. ఫేస్లో ఒక రకంగా చేంజెస్ అనేవి ఫాస్ట్గా ఇలా స్ప్లిట్ చేసినట్టు మారిపోతాయి. ముడతలు వచ్చేస్తుంటాయి, జుట్టు ఊడిపోతూ ఉంటుంది, బలం ఉండదు. ప్రతి సీజనల్ వేరియేషన్కి వాళ్ళకి దగ్గు, జలుబు అనేవి ఫాస్ట్గా వచ్చేస్తుంటాయి. అది ఎందుకంటే మనం ప్రాపర్ డైట్ తినకపోవడం వల్ల, ఎక్కువ మెత్తటి పదార్థాలు, ఉప్మా, రైస్ ఇలాంటి వాటి మీద డిపెండ్ అవ్వడం వల్లే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. మనం ఫిక్స్డ్ పళ్ళు ఈరోజు చాలా సులువుగా పెట్టుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కేవలం వారం 10 రోజుల్లో మీకు పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. పెద్దవాళ్ళు ఎవరైనా కూడా పెట్టుకోకపోతుంటే కూడా ప్లీజ్ మీరు ఈ జనరేషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి పళ్ళు పెట్టించండి. వాళ్ళు పళ్ళు పెట్టిన దగ్గర నుంచి తినడం స్టార్ట్ అవుతారు. నేను ఫస్ట్ పళ్ళు పెట్టినప్పుడు చాలా వీక్గా వచ్చే ఏజ్డ్ పేషెంట్లు నెల తర్వాత చెకప్కి వస్తారు. వచ్చినప్పుడు నడుచుకుంటూ వాళ్ళంతటి వాళ్ళు వస్తారు. పళ్ళు పెట్టడం వల్ల బలం రాదు వాళ్ళకి. పళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల వాళ్ళు చేంజ్ అవుతుంది. భయపడాల్సింది ఏమీ లేదు. పర్ఫెక్ట్గా ఈరోజు మనం పెట్టగలుగుతున్నాం. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. తాడిపత్రి నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మా బాబుకు 8 ఇయర్స్ మేడం. 2 months ఉంటే 9 years పడతాయి. ఓకే. ఇంకా ఇంతవరకు ఒక పళ్ళు కూడా ఊడిపోలేదు మేడం. రైట్, ఓకే. జనరల్గా పిల్లలకి 6 సంవత్సరాలకి నుంచి ఏమవుతుందంటే పాలపళ్ళు ఊడిపోతూ శాశ్వత దాని తర్వాత పర్మనెంట్ టీత్ బయటికి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇప్పుడు ఏంటి 1 year లేట్ అయింది. ఒక 1 year 1.5 year అటు ఇటు అవుతుందండి. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. సో ఇంకొక 1 year కూడా అలా కాకపోతే కనుక డాక్టర్ దగ్గర తీసుకొస్తే ఓపీజీ అనే ఎక్స్రే ఉంటుంది. ఒక పెద్ద ఎక్స్రే తీస్తారు 1 shotలో. దాంట్లో ఏంటంటే పైన పాలపళ్ళు కిందన పర్మనెంట్ టీత్ ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత తొందరగా ఎరప్ట్ అవుతాయి, అంటే బడ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలుస్తుంది. అందరికీ మూసపూసినట్టు ఒకేలాగా ఉండదు. కొంతమందికి తొందరగా ఊడిపోతాయి, కొంతమందికి కొంచెం లేట్ అవుతుంది, కొంతమందికి పన్ను రావడం కొద్దిగా ఆలస్యం అవుతుంది. అయినా మీరు టెన్షన్గా అప్రహెన్షన్ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా మీకు దగ్గరగా ఉండే మా బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లో కూడా ఓపీజీ ఎక్స్రే ఉంటుంది. అక్కడికి వస్తే పాపకు ఒక ఎక్స్రే తీసి చూస్తామంతే. దాన్ని బట్టి మీకు క్లియర్గా ఎందుకు రావట్లేదు, ఏమైంది అనేది తెలిసిపోతుంది. రైట్ డాక్టర్. అయితే ఫిక్స్డ్ పళ్ళు కానీ లేదంటే ఇంప్లాంట్స్ కానీ వాటి సక్సెస్ రేట్ ఎంత ఉంటుందంటే ఎవరైనా సరే ఈజీగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడానికి అసలు ముందుకు వస్తున్నారా? వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? లేదండి. ఈ మధ్యకాలంలో పన్ను లేని ప్రతి ఒక్కళ్ళు, ఇది వరకు మన ఇంప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా అవేర్నెస్ ఎక్కువ ఉంది. ఇంప్లాంట్స్తోని ఈజీగా పళ్ళు పెట్టుకోవచ్చు అని మేము చెప్పనవసరం లేదు. వచ్చే ప్రతి పేషెంట్కి వాళ్ళే తెలుసుకొని ఇంప్లాంట్ కోసమే వస్తున్నారు. సో ఇందులో భయాలు ఏంటంటే చాలామందికి మాకు సూటబుల్లా కాదా, షుగర్ ఉన్న పేషెంట్ల కన్నా ఎవరికైనా కూడా ఎక్కడైతే పళ్ళు ఉండవో వాళ్ళకి నేరుగా పన్ను పెట్టుకునే విధానమే ఇంప్లాంట్ అనేది. ఇది వరకు షుగర్ ఉండే వాళ్ళకి పెట్టేవాళ్ళం కాదు, కానీ ఈరోజు పెట్టగలుగుతున్నాం. ఎందుకంటే ఇంప్లాంట్లోని కూడా ఇప్పుడు మరింత అడ్వాన్స్మెంట్ అనేది వచ్చింది. ఒకప్పుడు 2 piece అనేది, సింగిల్ పీస్ అనేది ఉండేది. ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఏంటి, 2 pieceలో ఉండే కొన్ని మంచి లక్షణాలు, సింగిల్ పీస్లో ఉండే కొన్ని మంచి లక్షణాలు, ఈ రెండు క్లబ్ చేసి ఒక సార్ట్ ఆఫ్ ఇంప్లాంట్స్ అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఫెయిల్యూర్ ఛాన్సెస్ అనేవి చాలా తగ్గిపోయాయి.
రెండోది ఏంటి, సైజెస్ కూడా. ఇదివరకు ఎముక పెద్దగా ఉంటే ఆ సైజు ఒక్కటే మనకి అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు ఎముక చిన్నగా ఉంటే చిన్న సైజ్ ఇంప్లాంట్లు ఉంటున్నాయి. ఎముక అస్సలు లేకపోతే ఈ పైన ఉండే ఎముక జైగోమా అంటారు, దానికి సంబంధించిన ఇంప్లాంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వెనకాతల టెరిగాయిడ్స్ అని ఉంటాయి, అక్కడ పెట్టి మన ఇంప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. బైకార్టికల్ ఎంగేజ్మెంట్ అని ఉంటాయి, లేకపోతే ఓన్లీ బోన్లో పెట్టే ఉంటాయి. ఆస్టియో ఇంటిగ్రేషన్ మీదే డిపెండ్ అవుతారు. సో ఇలా ఇంప్లాంట్లోని చాలా వైడ్ వెరైటీ రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి మనం ఇంప్లాంట్లు వేసి ఎవరెవరికి పన్ను లేదో వాళ్ళకి పన్ను పెట్టగలుగుతాం. 95% కేసెస్లో మనం ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్స్తో పెట్టడం సాధ్యమే. 5% కేసెస్లో సాధ్యపడదు. అప్పుడు డాక్టర్ గారు వద్దు అంటే వద్దు, మీరు చేయడానికి ట్రై చేయకండి. ఎప్పుడు కూడా ఏ ట్రీట్మెంట్లో షార్ట్ కట్స్ అనేవి ఉండవు, అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి. షార్ట్ కట్స్ ఎందుకు కాదు, డెఫినెట్గా అవ్వాలి అనేది ఉండదండి. ఎందుకంటే ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఇంపార్టెంటు, పేషెంట్ బాడీ యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంటు. ఇవన్నీ మేము ఫాలో అవుతాం కాబట్టి ఇంప్లాంట్స్లో ఈ సక్సెస్ రేట్ చూడగలుగుతున్నాము. లక్షలాది మందికి ఇంప్లాంట్ సక్సెస్ఫుల్గా పెట్టగలుగుతున్నాము. ఇక్కడ పార్థాలో అయితే షార్ట్ కట్స్ ఉండవు. పేషెంట్కి జరగని ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పడం లేదు. ఒకవేళ ఇంప్లాంట్ పడుతుంది అంటే డెఫినెట్గా పడుతుంది, అక్కడ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద మీకు నెంబర్ కనపడుతుంది, 04041420000. అది పార్థ డెంటల్ 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. జస్ట్ మాట్లాడడానికి కూడా వచ్చి మీరు ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి మీరు తెలుసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు డిఫరెంట్ కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీకు ఫీజు ఆప్షన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. అంటే ఒకసారి మీరు పే చేయని అవసరం లేదు, ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే అవకాశం కూడా పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో మీకు అందుబాటులో ఉంది. రైట్ అండి, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. కామారెడ్డి నుంచి నాగేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. సార్ చెప్పండి సార్. మా మిస్సెస్ మేడం పనులు టోటల్ గా ఉన్నాయి కానీ అన్ని ఊగుతున్నాయి బాగా. ఓకే. అయితే డాక్టర్ అడిగితే టోటల్ పనులన్నీ కొత్తగా పెట్టాలంటున్నారు. రైట్, ఇది చాలా మరి టోటల్ పెట్టాల్సి వస్తుందా, వాటిని సెట్ చేయడానికి అవకాశం ఉంటుందా? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీ వైఫ్కి ఎంత వయసు అండి, ఏజ్ ఎంత? 56. ఓకే. చాలా మంది, నేను 2 స్టెప్స్లో మీ ట్రీట్మెంట్ చెప్తానండి. మొదట అన్ని పళ్ళు కదిలే లక్షణం. వయసు పెరిగినంత మాత్రాన అన్ని పళ్ళు కదలవండి. ఇలా అన్ని పళ్ళు కదిలిపోతున్నాయంటే ఆ పంటి చుట్టూ ఉండే ఎముక పెరిడాంటైటిస్ అనే జబ్బు రావడం వల్ల ఎముక తగ్గిపోయి పళ్ళన్నీ మూమెంట్కి వచ్చాయని అర్థం. ఎప్పుడైతే జబ్బుతో పళ్ళు పట్టుకుంటే ఇలా కదిలిపోతూ ఉంటాయో ఆ పళ్ళు మొత్తం పాడైపోయినాయి అని అర్థం. ఆ పళ్ళు ఉంచడానికి మనం ప్రయత్నిస్తే ఏమవుతుందంటే మీ కింద నుండి ఎముక మొత్తం కుళ్ళిపోయినట్టు అయిపోతుంది. ఇంక ఎప్పటికీ లైఫ్లో మేడంకి పళ్ళు పెట్టలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పటికైనా కూడా ఆ పాడైపోయిన పళ్ళన్నీ తీయించేసి నేను చెప్పిన విధంగా ఇంప్లాంట్లు పెట్టి ఒకసారి మీరు ఫిక్స్డ్గా మొత్తం పళ్ళు కట్టించండి. 56 సంవత్సరాలంటే పెద్ద వయసేం కాదు. వాళ్ళు తినాలి, మాట్లాడాలి, నలుగురిలోకి వెళ్ళాలి, నడవాలి, మొత్తం లైఫ్ అంతా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు ఉండాలి. సో టీత్ అనేవి మేజర్ బేస్ లైన్ లాంటిది. సో ఇవి ఆప్షన్స్. ఇది నేను చూడకుండా చెప్పే ట్రీట్మెంట్ సార్. చూసి డయాగ్నోసిస్ వేరేగా ఉండొచ్చు, కొన్ని పళ్ళు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు కూడా. ఒక్కోసారి బ్రిడ్జెస్ కడితే సరిపోతుంది, కొన్ని పాడైపోయిన పళ్ళు తీసేసి. ఇది ఏదైనా మేడంని ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేమేమైనా హెల్ప్ చేయగలము లేదా సెకండ్ ఒపీనియన్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వస్తే ఒక ఎక్స్రే తీసి మేము వెంటనే ఏం ట్రీట్మెంట్ చేస్తే బెస్ట్ అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. గద్వాల్ నుంచి సత్యనారాయణ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి సార్, చెప్పండి సార్ ప్లీజ్. మేడం, నేను కర్నూలు పార్థ డెంటల్ లో ఇంప్లాంట్స్ పెట్టించుకున్నా 2.5 months బ్యాక్. ఓకే సార్. ఇంప్లాంట్స్ ఫిట్ చేశారు కానీ బ్రౌన్స్ ఇంకా ఏర్పాటు చేయడం లేదు, ఇంకా టైం కావాలంటున్నారు. ఇప్పుడు అద్భుతంగా 15 days 1 month పెడుతున్నారంట, మరి నాకైతే డిలే చేస్తున్నారు. ఏంటి మేడం అది? సూపర్ క్వశ్చన్ సార్, బాగా అడిగారు మీరు. ఎంతో మందికి నేను ఆన్సర్ చెప్తాను. ఇది ఇంప్లాంట్లోని ఇందాక నేను చెప్పాను కదా, ఇంప్లాంట్లోని చాలా వెరైటీలు ఉంటాయి. ఒకళ్ళకి అక్కడ ఉండే ఎముక వాళ్ళ ఇన్ఫెక్షన్ లెవెల్ని బట్టి ఇంప్లాంట్ పెట్టిన సాయంత్రానికి కూడా మన పన్ను పెట్టచ్చు, కొంతమందికి వారం రోజుల్లో పెట్టచ్చు. కొంతమందికి అక్కడ ఉండే అవైలబుల్ ఎముకను బట్టి వాళ్ళ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ బట్టి ఇంప్లాంట్ అనేది కంప్లీట్గా ఎముకలో ఆస్టియో ఇంటిగ్రేట్ కావాలి. సో కొంతమంది పేషెంట్లకి 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత మనం పైన క్యాప్ పెట్టాలి. ఈ రెండిట్లో కూడా మీ మంచికే చెప్తాము. ఎందుకు అంటే బాగా అతుక్కున్న తర్వాత మనం క్యాప్ పెడితే మీకు లైఫ్ అంతా
డెఫినెట్గా ఆ పన్నుతో మీరు తినచ్చు, మాట్లాడచ్చు, అన్నీ కొరకచ్చు. ఎందుకంటే ఆ ఇంప్లాంట్ మీ ఎముకలో కలిసిపోతుంది, పూర్తిగా గట్టిగా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అలా స్ట్రాంగ్ అవ్వని ఇంప్లాంట్ మీద మీరు క్యాప్ మీరు అడిగారు కదా అని మేము పెట్టేసామనుకోండి, ఆ ఇంప్లాంట్తో సహా ఊడొస్తే మీ ట్రీట్మెంట్ అంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. అందుకే ఇందాక నేను చెప్తున్నాను, నో షార్ట్ కట్స్ ఇన్ పార్తా. అలా షార్ట్ కట్లో ట్రీట్మెంట్ చేయకూడదండి. మీది బాడీ, అది మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ డెలివర్ అవ్వాలి. అది ఒక్క రోజులో అయినా పర్వాలేదు, 3 నెలల తర్వాత అయినా పర్వాలేదు, బట్ ట్రీట్మెంట్ సక్సెస్ రేటు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు కంఫర్టబుల్గా ఉండడం ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఇంప్లాంట్ల విషయంలో క్లారిటీ వచ్చింది అనుకుంటే, పేషెంట్ కండిషన్ బట్టి వెంటనే పళ్ళు పెట్టడమా, వారం తర్వాత పళ్ళు పెట్టడమా, 3 నెలల తర్వాత పళ్ళు పెట్టడమా అనేది డిసైడ్ అవుతుంది. అది కూడా అలా ఎందుకు తీసుకుంటాం కాల్ అంటే, మీకు ఆ చేసిన ట్రీట్మెంట్ కొన్ని సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా ఉండాలి అని. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ ఎనఫ్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. గన్నవరం నుంచి హసీనా గారు, నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా చెప్పండి. మేడం నాకు 39 సంవత్సరాలు మేడం. ఓకే. అయితే పైన పళ్ళు ఉంటాయి కదా, ఎదుర 6 పళ్ళు ముందు. ఓకే, 6 పళ్ళు తర్వాత అయితే ముందు పైన చిగురు వాసింది మేడం, నాకు బాగా వాపు వచ్చింది, ఓకే లాగా వచ్చింది. చాలా మంది ఈ చిగుళ్ళలోంచి నెత్తురు రావడం, చిగుళ్ళకి చీమ్ పట్టడం లాంటి సమస్య కనపడుతుంది. కనిపించినప్పుడు లేజర్తోని ఆ లోపలుండే ఆ చిగురుని అంతా క్లీన్ చేసుకుంటే జబ్బు తగ్గిపోతుంది. ఒకవేళ అలా తగ్గించుకోకుండా వదిలిపెట్టేస్తే ఏమవుతుందంటే మన పళ్ళన్నీ కదిలిపోతాయి ఇలాగా. ఇందాక ఒక కాలర్ చెప్పారు, మా 56 సంవత్సరాలేనమ్మా పళ్ళన్నీ కదిలిపోతున్నాయి అని. అది కేవలం చిగుర్ల జబ్బు వచ్చి దానికి టైంకి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్లే జరిగింది. మీకు కూడా అలానే అవుతుందమ్మా, టెన్షన్ పడకండి. ఆ చిగుర్లన్నీ క్లీన్ చేస్తారు, లేజర్తో అన్నా చేస్తారు, చేతులతో అన్నా చేస్తారు. ఒకసారి అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెంటనే ఆ వాపు తగ్గిపోతుంది, చీమంతా పోతుంది, పళ్ళు స్ట్రాంగ్గా అవుతాయి. మళ్ళీ కదిలిపోవడం, ఊడిపోవడం లాంటివి ఏమీ జరగవు. మీ పళ్ళు మీతోనే లైఫ్ టైం ఉంటాయి. సో ఇప్పటికన్నా ఆలస్యం చేయకండి, స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి ఒక ఎక్స్రే తీయించుకోండి. డాక్టర్ గారు చెప్తారు, మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేయించుకోండి, లేకపోతే ఎక్కడైనా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి. నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేసేది ఏంటంటే, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేయొద్దు. మీరు అన్నం తిన్నా, మంచినీళ్ళు తాగినా మీ రక్తం ద్వారా ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి లోపల వరకు వెళ్తాయి. మీకు తెలియకుండానే ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల గుండె జబ్బులు రావడానికి, అల్జీమర్స్ డిసీజ్ రావడానికి, లేకపోతే ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయిపోవడానికి, ఇన్ఫెక్షన్ బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ తక్కువ పడదు, ఏం లేదు నేను అన్నీ చేస్తున్నాను కదా అంటారు, కానీ నోట్లో ఇన్ఫెక్షన్స్ వల్ల మీకు ఎప్పుడు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే బాడీ ఎప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్తో ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. ఎందుకు ఆ ఇన్ఫ్లమేషన్ అంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వదు, షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ తగ్గదు, ఒక రకమైన ఇరిటేషను, నీరసము, ఇదంతా దేనికి అంటే నోట్లో ఇన్ఫెక్షన్కి మీ బాడీ చేసే ఫైటింగ్ వల్ల. సో జబ్బుల్ని పెంచుకోవద్దండి. మీరు ఏదైనా ఇలాంటి డౌట్స్ ఉంటే, మీరు అందరి చేతుల్లో ఫోన్లు ఉంటాయి, చార్జీబీటీ అంటారు, అంటారు, ఒకసారి చదివి చూడండి, క్లారిటీ వస్తుంది, కొంతవరకు క్లారిటీ వస్తుంది. ట్రీట్మెంట్ సులువుగా ఉంటాయి, ట్రీట్మెంట్ తక్కువ ఖరీదులో అయిపోతాయి, ట్రీట్మెంట్లు ఒక్క రోజులో అయిపోతాయి. కానీ మీరు అశ్రద్ధ చేస్తేనే మీరు చెల్లించాల్సిన డబ్బులు పెరిగిపోతాయి, మీ నోట్లో జబ్బు పెరిగిపోతుంది, ఒక జబ్బుకి 2 జబ్బులకి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్లీజ్ అలా చేసి మీ చేతులారా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం మటుకు మంచిది కాదు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. సూర్యాపేట నుంచి రవిప్రకాష్ రాజ్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి, డాక్టర్ గారు మాట్లాడండి. హలో సార్, చెప్పండి. నమస్కారం అండి, కల్పన గారు. సార్ నమస్తే సార్, చెప్పండి. నాకు 57 సంవత్సరాలు ఉంటాయండి. సార్ కింది పండ్లు కొన్ని అరిగిపోయినాయి ఉన్నాయండి, అప్పుడప్పుడు ప్రాబ్లం అవుతుంది. అంటే మంచిగానే ఉన్నాయి కానీ అరిగిపోయి ఉన్నాయండి. ఒక 2 పండ్లు కింది కొంచెం దవడ నొప్పి అప్పుడప్పుడు లేస్తుంటుందండి. పండ్లు బాగానే ఉన్నాయి అంటున్నారు కానీ మరి ట్రీట్మెంట్ ఎట్లా? మంచి క్వశ్చన్ వేశారు సార్. చాలా మందికి ఉంటుంది, అరిగిపోయిన పళ్ళు ఉన్నాయి, అన్ని పళ్ళు బాగానే ఉన్నాయి, కానీ దవడల నొప్పులు వస్తుంటాయి, పొద్దున్న నిద్రలేసరికి తలనొప్పి వస్తూ ఉంటుంది, దవడలన్నీ పీకుతున్నట్టు అనిపిస్తుంటాయి, మంచిగానే ఉంటుంది, కానీ పళ్ళు ఏదైనా తాగితే జువ్వుమని లాగుతుంటాయి. ఇది రోజు వినే క్వశ్చన్ అండి. పళ్ళు ఎప్పుడైతే అరిగిపోయాయో మీ వెర్టికల్ హైట్ అనేది తగ్గిపోతుందండి. అంటే ఈ పొడవు, మన పళ్ళు అనేవి కరెక్ట్గా ఇలా కూర్చోవాలి. ఎప్పుడైతే ఈ కింద పళ్ళు లేకుండా ఉన్నా, అరిగిపోయి ఉన్నా ఏమవుతుందంటే ఈ వెర్టికల్ హైట్ ఇలా తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అనమాట. దీన్ని టెంపరోమాండిబులర్ జాయింట్ అంటారు. కరెక్ట్గా ఇలా ఓపెన్ క్లోజ్ అవ్వాల్సింది పోగా ఇట్లా నొక్కుకున్నట్టు అవుతుంది ఇక్కడ. సో దానివల్ల ఏమవుతుందంటే దవడ అంతా నొప్పెడుతున్నట్టు, చెవు నొప్పెడుతున్నట్టు, తలనొప్పి పెడుతున్నట్టు, మెడలు లాగుతున్నట్టు,
ఈ జబ్బలన్నీ లాగుతున్నట్టు. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం నడిచేది కూడా స్ట్రైట్గా కాకుండా ఇలా ఒంగుని నడడం, ఎందుకంటే ఈ నొప్పి తట్టుకోవడానికి మనం ఒక నడకని సెట్ చేస్తాం అన్నట్టు. అలా సెట్ చేసి ఇలా వంకరగా నడడం, ఇలా ఒంగుని నడడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ షురూ అవుతాయి. ఇవన్నీ దేనికి అంటే నోట్లో పళ్ళు అరిగిపోవడం వల్ల, లేదా 1 లేదా 2 పళ్ళు నోట్లో లేకపోవడం వల్ల. ఆశ్చర్యం కదా, బట్ అలానే జరుగుతుంది. సో మీకు కూడా అలానే అవుతుంది సార్. ఒకసారి ఇంకా పళ్ళు ఫర్దర్గా అరిగిపోకుండా ఉండాలి అంటే చాలా సింపుల్గా నైట్ గార్డ్ అని ఇస్తారు, అది వేసుకుని పడుకోండి. సో పొద్దున్న నిద్ర లేసేసరికి దవడలు కానీ తల కానీ నొప్పి రాకుండా ఉంటుంది, ఫర్దర్గా పళ్ళు అరిగిపోకుండా ఉంటాయి. రెండోది ఏంటంటే పర్మనెంట్ పళ్ళు బాగానే ఉన్నాయి, దానికి ఏం ట్రీట్మెంట్ కావాలి అంటే దాన్ని రూట్ కెనాల్ చేసి ముందుండే లెంత్కి క్యాపులు పెట్టించుకోండి, సరిపోతుంది. ఇందులో ఏది మీకు కంఫర్టబుల్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇది మిమ్మల్ని చూసిన తర్వాత ట్రీట్మెంట్ మారచ్చు. ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని కలిస్తే మీకు ఏది బెస్టో చెప్తారో అది చేయించుకుంటే చాలు. ఏదైనా బేసిక్ ట్రీట్మెంట్ సరిపోతుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి రవికుమార్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. నాకు వస్తుంది మేడం. ఇప్పుడు నాకు ఈ లైట్ గా ఈ దవడ పండ్లు ఈ దవడ పండు ఉన్నాయి. ఓకే. అయితే పెయిన్ ఉండడం వల్ల పీకించుకున్నాను మేడం. ఓకే. పీకించుకున్న తర్వాత మళ్ళీ పక్క పండ్లు కూడా లూజ్ అవుతా ఉన్నాయి. నొప్పి వస్తే దవడ పండ్ల నుంచి ఏం తినలేకపోతున్నా, నమ్మలేకపోతున్నా. సో నాకు డయాబెటిక్ ఉంది మేడం. వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా కొత్తగా పెట్టించుకోవడానికి, లేకపోతే ఇంకేమన్నా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏమైనా షుగర్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది? ఇంకోటి ఏంటంటే కాస్ట్ కూడా, ఇంకేంటంటే పన్ను పీకించుకోవడానికి హెవీ కాస్ట్ పే చేశాను నేను. ఎందుకంటే 2000 3000 ఒక పన్ను పీకితే 2000 తీసుకున్నారు మేడం. మరి మీ దాంట్లో కాస్ట్ ఎలా ఉంటుంది, ఎలా మేము మొత్తం పెట్టించుకోవడానికి కానీ సర్జరీ చేయించుకోవడానికి కానీ ఎట్లా సలహాలు? మీకు ఒకటి డయాబెటిక్ ప్రొఫైల్ ఒకటి సార్. రెండోది ఫస్ట్ పాయింట్, మీ పళ్ళన్నీ ఒకటిగా లూజ్ అవుతున్నాయంటే మీకు గమ్ ఇన్ఫెక్షన్ ఉంది. ఫస్ట్ చిగుర్లలో ఇన్ఫెక్షన్ ఉంటేనే పళ్ళు లూజ్ అవుతాయి. ఇది యూనివర్సల్. అంటే మీరు ఒకసారి వినే వాళ్ళందరూ ఎవరైతే లైవ్ షో చూస్తున్నారో వాళ్ళందరూ మేక్ ఏ నోట్. ఎవరికైనా పళ్ళు మధ్యలో జరుగుతున్నా, పళ్ళు లూజ్ అయిపోతున్నా, మీకు జబ్బు ఉంటేనే జరుగుతుంది. మీ వయసు వల్ల జరగదు, షుగర్ రావడం వల్ల జరగదు. సార్ మీకు కూడా డయాబెటీస్ వల్ల పళ్ళు లూజ్ అవ్వట్లేదండి, మీ చిగుర్లలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల పళ్ళు లూజ్ అవుతున్నాయి. ఫస్ట్ మీరు బేస్ ప్రాబ్లం, ఆ జబ్బుని పూర్తిగా క్లీన్ చేయించుకుంటే ఫర్దర్గా ఒక్కొక్క పన్ను ఊడిపోవడం అనేది ఫస్ట్ ఆగిపోద్ది. సో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంత తగ్గుతుంది. రెండోది పళ్ళు పెట్టుకోవాలి. పళ్ళు పెట్టుకునే విధానాల్లో 2 ఉంటాయి. ఒకటి బ్రిడ్జ్ విధానం, దానికి కొంచెం ప్రైజింగ్ తక్కువ అవుతుంది. రెండోది ఇంప్లాంట్ విధానం, అది కొంచెం బ్రిడ్జ్ విధానంతో కంపేర్ చేస్తే ఇంప్లాంట్ విధానానికి డెఫినెట్గా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఎందువల్ల అంటే అక్కడ డైరెక్ట్గా మీకు పన్ను పెట్టడం అనేది జరుగుతుంది. అయితే అక్కడ ఎన్ని ఇంప్లాంట్లు పడతాయి అనే దాని మీద మీకు కాస్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇవి మొత్తం మీకు ఏది ఎకానమీలో ఉంటే మీరు అదే చూస్ చేసుకోండి, తప్పలేదు. మీరు స్ట్రెయిన్ అవ్వాల్సింది ఏం లేదు. బట్ ఒకటి ఫర్దర్గా పళ్ళు ఊడిపోకుండా, మిగతా పళ్ళు అన్నీ ఊడిపోతే చాలా కష్టం కదండి. ఆ పళ్ళు ఊడిపోకుండా బేసిక్ ట్రీట్మెంట్ గమ్ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసుకోవాలి. 2 పళ్ళు పెట్టుకోవాలి. తినడం ఇంపార్టెంట్. తినడంతో పాటు నేను ఇందాక చెప్పినట్టు మీరు నడవడం, మాట్లాడడం, తలనొప్పి ఇవన్నీ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. సో దానికి మీరు ఏది అఫోర్డబుల్ అదే చూస్ చేసుకోండి. బ్రిడ్జ్ విధానమా, ఇంప్లాంట్ విధానమా అనేది ఇబ్బంది ఏం లేదు. మూడోది పార్థాలో కాంపిటేటివ్ ప్రైజెస్ ఉంటాయంటే, అంటే బయట కంపేర్ చేస్తే వాళ్ళని మించిపోయి ప్రైజెస్ ఉండవు, వాళ్ళకన్నా ఒక రవ్వ తక్కువే ఉంటాయి. బట్ మీరు అడ్వాన్స్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకూడదు అంటే డెఫినెట్గా కొంచెం ప్రైజింగ్ హయ్యర్ లెవెల్లోనే ఉంటుంది. 4వది ప్రైస్ కట్టాలి అంటే ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. పార్థాలో ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అంటే మీ ట్రీట్మెంట్ కాస్ట్ని ఇన్స్టాల్మెంట్స్లో చిన్నగా ఒక 15 నెలలు 16 నెలలు పే చేసుకోవచ్చు. దీనికి మీరు అదనంగా ఇంట్రెస్ట్ కానీ ప్రాసెసింగ్ ఫీజులు కానీ ఏమీ ప్లే చేయాల్సిన అవసరం లేకుండా కేవలం ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి క్వాలిటీ ట్రీట్మెంట్ అందించడం కోసం పార్థ డెంటల్ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ అవేర్నెస్ అండ్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్లో భాగంగా ఈఎంఐస్లో ఫీజు కట్టడం అనేది ఏర్పాటు చేసింది. సో ఇందులో మీకు ఏది కంఫర్టబుల్లో మీరు చూస్ చేసుకోండి. ఐ థింక్ ఐఎమ్ వెరీ క్లియర్. రెండోది షుగర్ ఉండే వాళ్ళకి పళ్ళు పెట్టచ్చండి. షుగర్ అనేది అబ్స్ట్రక్షన్ కాదు. కాకపోతే మీరు డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు మీ షుగర్ లెవెల్స్ తీసుకుని రావాలి. అంటే లేటెస్ట్గా మీరు ఇన్సులిన్ బేస్డా, టాబ్లెట్ బేస్డ్, ఐ మీన్ టు సే టైప్ 1 టైప్ 2 లేదా లేటెస్ట్ షుగర్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, HbA1c ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. బట్ మీరు కండిషన్ ఎలా ఉన్నా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. యాజ్ ఎ సెడ్ బిఫోర్, నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే మీకు షుగర్ కంట్రోల్ కావడం, మీ జనరల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జబ్బులు లేకుండా క్లీన్గా పెట్టుకోండి. పళ్ళు పెట్టడం కూడా సాధ్యమే, భయమేం లేదు.
రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. పల్నాడు డిస్ట్రిక్ట్ నుండి రమేష్ గారు, నమస్తే అండి. మేడం హలో, నమస్తే. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్ చెప్పండి. మేడం నా ఏజ్ 37 మేడం. ఓకే, మరి పళ్ళు ఊడిపోయాయి మేడం, ఒక 4-3. ఎలా ఊడిపోయండి? మీరే పెరికించుకున్నారా? అవి పూర్తిగా ఊడలేదు, ఇరిగిపోయినాయి. ఓకే, ఇరిగింది మేడం. అవి పూర్తిగా పాలు చిగురులో ఉన్నాయి, సగం భాగం చిగురు కానుకొని భాగం, కొంత భాగం దానికి అంతే అతుక్కొని ఉన్నాయి. ఓకే, అవి పీకిస్తే కొత్త పళ్ళు వస్తాయా రావా మేడం? సార్ 37 సంవత్సరాలకి మీకు ఇప్పుడు పళ్ళు ఏవైతే చిన్న చిన్న ముక్కలు ఉన్నాయో పళ్ళు పుచ్చిపోయి ఆ ముక్కలుగా విరిగిపోయి వేర్లు ఒకటే ఉన్నాయి సార్. ఇప్పుడు పీకించుకుంటే మీకు కొత్త పళ్ళు రావు. బట్ మీరు కొత్త పళ్ళ లాంటి ఆర్టిఫిషియల్ పళ్ళు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకోవచ్చు. అంటే తీసి పెట్టుకునే పళ్ళు 10 మంది చూస్తే తెలిసిపోయేలా కాకుండా మీ ముందు పళ్ళు ఎలా ఉన్నాయో అలానే ఫిక్స్డ్గా పెట్టుకోవచ్చు. దానికి పళ్ళు పెట్టిన తర్వాత మీరు అన్ని నమిలి కొరికి తినచ్చు. అండ్ మెయింటెనెన్స్ కూడా ఏముండదు. 2 పూట్ల బ్రష్ చేసుకొని నీట్గా పెట్టుకోవడం ఒకటే ఉంటుంది. 6 నెలల నుంచి 8 నెలలకు ఒకసారి డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఆ లోపల ఇంకేమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయో చూసి ఒకసారి కడిగించుకోవడం, ఇంతే ఉంటుంది సార్. బట్ నేను చెప్పేది ఇందాక నుంచి నేను చెప్తుంది, మీకు పుచ్చిపోయిన పళ్ళు వస్తే మీరు ఒక 500 పెట్టి ఒక ఫిల్లింగ్ పెట్టుకుని ఉంటే మీ పళ్ళు మీతో ఉండేవి కదా. మీరు 37 సంవత్సరాలకి పళ్ళు లేకుండా మొత్తం పళ్ళన్నీ విరిగిపోయినాయి. ఇప్పుడు పళ్ళు వస్తాయా రావా అని టెన్షన్లో ఉన్నారు. పళ్ళు లేకపోతే తినడం కష్టం అండి. ఓ పక్కన లేకపోతే ఇంకో పక్కన తినడానికి ప్రయత్నిస్తాం, కొద్ది కాలానికి ఆ పక్కన కూడా మొత్తం విరిగిపోతాయి. పై పళ్ళు కిందికి జారిపోతాయి, పక్క పళ్ళు ఇలా వంగిపోతాయి, ముందర పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తాయి. వీటన్నిటితో పాటు ఫేషియల్ డిఫార్మిటీ, మొహంలో పళ్ళు ఉంటేనే మీకు ఈ ఫేషియల్ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎవరికైనా పళ్ళు లేకపోతే మీరు అద్దం ముందుకెళ్ళి ఇప్పుడే చూసుకోండి. ఓ పళ్ళు లేని వైపు ఇలా జారిపోయి ఉంటుంది, పళ్ళు ఉన్న వైపు రౌండ్గా ఉంటుంది. మీరు ఎన్ని డైట్స్ అన్నా చేయండి, ఎంత బుటాక్స్ అన్నా పెట్టండి, ఎన్ని ఫిల్లర్స్ అన్నా పెట్టండి, బట్ మీ ఫేస్ లిఫ్టింగ్ జరగదు నోట్లో పళ్ళు లేకపోతే. సో పళ్ళుని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ట్రీట్మెంట్ సులువుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మనం ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలం, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయగలం. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నా, వీక్ కిడ్నీస్ ఉన్నా, లేదా డయాలసిస్ మీద ఉన్నా, బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్స్ కన్నా మీకు తగినట్టుగా ఉండే ట్రీట్మెంట్ ప్లాన్ని మనం ప్లాన్ చేసి చక్కగా ఇన్ఫెక్షన్ లేకుండా చేసి మీకు ఏది సూటబుల్ అది చేయడం సాధ్యమే. దానికి మీరు ఒకసారి కన్సల్ట్ అయితే, మాట్లాడితే, మీరు కన్విన్స్ అయితేనే ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో ఇబ్బంది పడకండి. ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా యాజ్ ఎ సెట్ బిఫోర్ స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయొచ్చు. లేకపోతే మీకు ఆన్లైన్లో కూడా డాక్టర్లు కనెక్ట్ అవుతారు. www.pardadental.com వెబ్సైట్లోకి వెళ్తే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఎవరికైనా మేము హెల్ప్ చేయగలమని మీరు అనుకుంటే మీరు డెఫినెట్గా కనెక్ట్ అవ్వండి. అందరికీ ఫైనల్లీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి హ్యాపీ సంక్రాంతిని ఎంజాయ్ చేయండి, నోట్లో పళ్ళు పూచిపోకుండా. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని క్వెరీస్ ఆల్మోస్ట్ పళ్ళకి సంబంధించి క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్. కీప్ వాచింగ్ NTV.